యేసు స్వామి, నా సర్వము నీవైన ఈ శుభవేళ నిన్ను సేవింతును, నిన్ను పూజింతును, నిన్ను సేవింతును, నిన్ను పూజింతును. శుభములు గూర్చే స్వామికి నేడు, శుభములు గూర్చే స్వామికి నేడు, సేవలు చేయ వేళాయే రండి, సేవలు చేయ వేళాయే రండి. మనసార దరి చేరు ఆరేడు మనతోడు, మనసార దరి చేరు ఆరేడు మనతోడు. జాగులు వీడి వేడగరండి, జాగులు వీడి వేడగరండి. శుభములు గూర్చే స్వామికి నేడు, సేవలు చేయ వేళాయే రండి. తీయని మాటల మాధుర్యమును, మాయని మమతల సహచర్యమును, తీయని మాటల మాధుర్యమును, మాయని మమతల సహచర్యమును, చేతలలోనే చూపిన స్వామిని, చేతలలోనే చూపిన స్వామిని, కొనియాడుటకై త్వరపడి రండి, కొనియాడుటకై త్వరపడి రండి. శుభములు గూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయే రండి. అందరికీ క్రీస్తు పేరిట శుభములు, సంధ్యావందనములు. ఈనాటి దివ్య పూజాపని సమర్పించువారు గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గోవిందు హృదయరాజు, హృదయ మేరీ కుటుంబములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత. రేపటి రోజున వీరి కుమార్తె అల్లుడు బాలమరియ కిరణ్ చంద్ వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని పవిత్రాత్మ శక్తితో నడిపించమని, పిల్ల పాపలతో దీవించి ఆశీర్వదించమని, దైవ జ్ఞానముతో ఆయురారోగ్యములతో దీవించి కాపాడమని, మరియు గోవింద మరియన్న, ఆరోగ్యమ్మ, గుంటుపల్లి జోజయ్యల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ, పిడిది సుదర్శనరాజు, నాగెండ్ల అంతోని, పిడిది ప్రమోద్, పిడిది పావని, పిడిది ఎస్తేర్ రాణిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా, ముఖ్యంగా పిడిది ప్రమోద్ కరోనా బారి నుండి పూర్తి స్వస్థతను దయచేయమని, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణ, గుంటుపల్లి బాలశౌర్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం ముళ్ళుకుంట విచారణ,
పుట్టినరోజు జరుపుకుంటున్న గొల్లపల్లి మేరీ భావనకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని గొల్లపల్లి ఆనందరావు, సుధారాణి, మేరీ తన్మయి, తంబి స్నేహిత్, అమృతం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కోరిబిల్లి అరులప్ప జసింత కుటుంబములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్యములు వీరి తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తుమ్మ నవనీత్ రెడ్డి సింధులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి ఉద్యోగము, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని తుమ్మ సైమన్ రెడ్డి, ఉర్సుల మరియా, బోయపాటి శివరెడ్డి, ఇన్నా మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బి ఆరోగ్యరెడ్డి కుటుంబంలో దేవుడి దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులను నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కె మరియ తేజారెడ్డి, ఎస్ సాగర్, ఆశ మౌనిక దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, వీరి బిడ్డను దీవించి పవిత్రాత్మతో నింపమని, కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, పిన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు కట్ట సుబ్బారావు, చిన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తెలు, అల్లుళ్ళు, మనవడు, మనవరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కాకుమాను కావ్య బాలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కిరణ్మయి, చిన్న కీర్తన, కల్పన, కుసుమ, కిషోర్, నిర్మల, అమ్మమ్మలు, తాతయ్యలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్ణాటక కాకర్ల ప్రకాష్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమరశెట్టి యనాయకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పొలమరశెట్టి అంతోని కిరణ్ కుమార్, నవ్యశ్రీ, విజయ్ కుమార్, ఇన్యాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శెశెట్టి అనిల్ కుమార్, శిరీష రాణి, అనీష్, రయాన్స్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా గృహ ప్రవేశం సందర్భంగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మల్లారెడ్డి జోజిరెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వంగల సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాల్వ లూర్దయ్య మరియు చిన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాకుమాను మరియన్న మరియు విక్టోరియా కుటుంబమును దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న గండి అనుఫకెరిన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆశా జ్యోతికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, త్వరలో ఉద్యోగం రావాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఎస్జిఆర్ ప్రకాష్, శాంతి ప్రకాష్, అజయ్, ఆదిత్య, జోసఫ్, తెరేజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాకినాడ విచారణ మర్యాదల సభ్యురాలు పి సుగణ గారి కుటుంబంలో వి లక్ష్మీప్రసాద్, పి సత్యనారాయణ, చిన్ని, ఏ శ్రీనివాసు, బుజ్జి మనవరాళ్ళు మనవళ్లకు జ్ఞానం, ఆరోగ్యం, మేలులు దయచేసినందులకు కృతజ్ఞతగా పి చంద్రరావు ఆత్మనిత్య విశ్రాంతి చేకూరాలని, కరోనా వ్యాధి నిర్మూలన కొరకు కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూర్దు మాత కథీడ్రల్ విచారణ శ్రీమతి ఎం నిర్మల మేరీ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి నంది మేరీ సెసీలియా సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ మిడతాడ లలిత, అఖిలేష్ రక్షణలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపురం విచారణ
అమెరికాలో 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న షాన్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కె జాన్ పీటర్, సునీల్ కుమార్, గీతా ఏంజల్, శ్రేణ ఎవ్లిన్కు ఆరోగ్యం దయచేయమని, వీరి తలంపు నెరవేరాలని కోలంటి జోజి కుమార్, మెహదీవెన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నే హదస్సకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని రవీంద్రనాథ్ రెడ్డి, రమాదేవి, భవ్యధీర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఎన్ కుమార్ రాజాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగముల అభివృద్ధి, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అందే మరీదాస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అందే మరీదాస్, జేసి రత్నాంజలి, అనుదీప్, భవన్దీప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం మరియాపురం విచారణ పాతమిటపాలెం వి కిషోర్ అనారోగ్యంతో బాధపడుతుండగా అతనికి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కర్ణాటక మండ్య జిల్లా నుండి కాకర్ల ప్రకాష్ మరియు కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క తలంపులను క్రోడీకరించి ఆ ప్రభువును సమర్పించుకుంటూ ఆ ప్రభు యొక్క దీవెనలకై ఈ దివ్య పూజాబలిని త్రియేక దేవుని పవిత్ర నామమున ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మన సమయము, మన సామర్థ్యము రెండు దేవుని వరములే. క్రీస్తు పరమనందు ప్రేమన సహోదరి సహోదరులారా, కరోనా నిర్మూలన, దేవుని రక్షణ అను అంశాన్ని ధ్యానించుకుంటూ మనం జరుపుకునే ఈ 40 దినముల ప్రార్థన కార్యక్రమాలలో భాగంగా మనం ఈరోజు ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. సమయము దేవుని వరము కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని మహిమను మనము మన జీవితం ద్వారా వెల్లడించాలి అని శ్రీసభ మనల్ని కోరుతూ ఉంది. అనేక మార్లు మనము మన సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాము. దేవుని యొక్క ఘనతను తెలుసుకోవడానికి, ఆయన ప్రేమను పొందటానికి, ఆయన ప్రేమను పరులకు అందించడానికి మనం వెచ్చించాల్సిన సమయాన్ని నిరుపయోగంగా ఉంచుతూ ఉంటాము. కాలక్షేపంతో, ఇతర కార్యక్రమాలతో మనకు సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. కానీ ఈనాడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మన సమయాన్ని మనము ప్రభు యొక్క మహిమార్థము వెచ్చించాలని, మన సమయాన్ని మనము ప్రార్థనలో వెచ్చించాలని, మన సమయాన్ని మనం ఇతరుల కోసం వెచ్చించాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ దివ్య పూజను ప్రారంభించే ముందుగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని, రోజుకి 24 గంటలు, అందులో కొద్ది సమయాన్నైనా నేను తిరిగి దేవునికి ప్రార్థన రూపంలో ఇవ్వగలుగుతూ ఉన్నానా? లేనిపోని కబుర్లతో సమయాన్ని వృధా చేసే నేను ప్రభు యొక్క వాక్యం కొరకు కొద్దిపాటి సమయాన్ని వెచ్చించగలుగుతున్నానా? ఇతరులను నిందించడానికి సమయాన్ని గడిపే నేను ఇతరులను ప్రోత్సహించడానికి, అభినందించడానికి, వారిని ఆదుకోవడానికి తగిన సమయాన్ని వెచ్చించగలుగుతున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఇటువంటి సమయాన్ని వృధా చేసిన సందర్భాలను గుర్తు చేసుకొని ఆ ప్రభువును సమర్పించుకుంటూ ప్రభు యొక్క క్షమాపణను, కరుణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేదని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మాకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పవిత్రము గాని దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములు గతించిపోయి ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనసులను కేంద్రీకరించున్నట్లు మమ్ము కరుణింపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. మొదటి పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. బలహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలనని దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నింపుడు. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వానవలే మంచువలే కురియుచున్నది, ఎడారుల సెలయేరులై పారుచున్నది. వానవలే మంచువలే కురియుచున్నది, ఎడారుల సెలయేరులై పారుచున్నది. సువార్త స్వరనిధి ప్రభు యేసు వరనిధి, సువార్త స్వరనిధి ప్రభు యేసు వరనిధి. పాపభరిత లోకమునకు ముక్తి వరమిది, ముక్తి
స్తుతి వరమిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము వచనములు 14 నుండి 30 వరకు. ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు. సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన ప్రభు ధనమును దాచెను. చాలా కాలం గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచుకొన ఆరంభించెను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందిన వాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి గదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అనెను. పిదప 1 లక్ష వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయివాడవు, విత్తనములను చల్లని చోట పంట కూర్చుకుని వాడవు. కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచి తిని, ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయివాడనని, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువు గదా. అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో, ఆ 1 లక్ష వరహాలను వీని నుండి తీసివేసి 10 లక్షల వరహాలు కలవానికి ఇయ్యుడు. ఉన్న ప్రతివానికి ఇంకను ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడకు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందరు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సమయము, సామర్థ్యము దేవుని వరములు. ఆ వరములను అందుకొనిన మనము వారిని వినియోగించి దేవునికి
మహిమను చేకూర్చాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కరోనా నిర్మూలన, దేవుని రక్షణ అనే అంశంపై ఈ 45 దినముల పాటు మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం. ఈ 40 రోజుల సమయము దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప అనుగ్రహం కాలము అని మనం భావించాలి. ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి, అందులో దేవుని యొక్క కరుణను చవి చూడడానికి, మన జీవితాన్ని ప్రార్థన యందు గడపడానికి, ఇతరుల సేవలో మన జీవితాన్ని వెచ్చించడానికి ఎలా నిర్మించుకోవాలి అన్నటువంటి అంశాన్ని ధ్యానించడానికి ఈ సమయాన్ని దేవుడే మనకిచ్చాడు అన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే మన జీవితంలో 2 మనకు చెందినవి కాదు. సమయము దేవుడిచ్చినటువంటి వరము, సామర్థ్యము కూడా దేవుడిచ్చినటువంటి వరము. అవి మనమంటూ తెచ్చుకోలేదు, మనకు అవి లేవు. దేవుడే స్వయంగా ప్రతి వ్యక్తికి ఆ సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆ శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి వాటిని ఒక ఉద్దేశం కోసం, ఒక గమ్యం కోసం, ఒక సంకల్పం కోసం అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఎంతవరకు ఆ సమయాన్ని వెచ్చించి ఆయనకు మహిమను చేకూరుస్తున్నాము అన్నదానిపై మన యొక్క రక్షణ ఆధారపడి ఉంది. ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఒక విలువైన వ్యక్తి. ప్రతి వ్యక్తి కూడా దేవునికి ప్రియమైన వాడు. అతని జీవితము ప్రభువునికి ఎంతో ప్రియమైనది. ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి వరము. అతని జీవితము, ఆ జీవిత కాలములోని సమయము, అందులో చేయవలసినటువంటి దేవుని సంకల్పం, ఇవన్నీ కూడా మన రక్షణకు కారకములు అవుతూ ఉంటాయి. దీన్ని మనం గమనించాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రపంచాన్ని సంపూర్ణం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఒక గ్రంథం ఉంది, అందులో ఒక పూట కోల్పోయినా కూడా, ఒక పూట కానరాకపోయినా కూడా ఆ గ్రంథము సంపూర్ణము కాదు. ఒక భవనం ఉంటుంది, ఆ భవనములో ఒక రాయి తొలగిపోయినా కూడా, ఆ భవనం ఒక రాతిని కోల్పోయినా కూడా ఆ భవనము సంపూర్ణం కాదు. నిలబడి ఉండవచ్చు, ఒక పుస్తకంలా కనిపించవచ్చు, కానీ అది సంపూర్ణం కాదు. ఎందుకంటే అందులో ఒక పేజీ మిస్ అయింది, ఒక రాయి కోల్పోబడింది. అదేవిధంగా దైవరాజ్యములో ఒక వ్యక్తి కోల్పోయినా కూడా ఆ దైవరాజ్యము సంపూర్ణం కాదు. అదేవిధంగా క్రీస్తు సంఘములో, క్రీస్తు స్త్రీ సభలో, క్రీస్తు శరీరములో ఒక్క అవయవము కోల్పోయినా క్రీస్తు సంపూర్ణుడు కాడు. అనగా మనమందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా దేవునికి చాలా విలువైన వారము అని గ్రహించాలి. మనల్ని కాపాడడము ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము. అందుకొరకు మనకు అవకాశాలను ఇస్తూ ఉంటాడు, అనేక రకాలుగా మనకు అందుబాటులోకి వస్తూ ఉంటాడు, ఆ రక్షణను మన కళ్ళ ముందు ఉంచుతూ ఉంటాడు. దానిని ఏ మేరకు మనం స్వీకరిస్తూ ఉన్నాము, ఆయన ఆజ్ఞ ప్రకారం ఏ మనకు జీవిస్తున్నాం అన్న దానిపై మన యొక్క రక్షణ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక కుమ్మరికి తన ముందున్నటువంటి ప్రతి మట్టి కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ మట్టి నుండి ఏ పాత్ర చేయాలో ఆయనకు బాగా తెలుసు. పాత్ర చేయబడక పూర్వము ఆ మట్టి అంతే విలువైంది, పాత్ర చేయబడిన తర్వాత కూడా ఆ మట్టి అంతే విలువైంది. కుమ్మరికి ఆ మట్టి ఎంతో విలువైంది. అదేవిధంగా ఒక రైతు తన పొలంలోని ప్రతి అంగుళము కూడా చాలా ముఖ్యమైనది, చాలా విలువైంది. ఒక్క అంగుళాన్ని కూడా కోల్పోవడం తనకి ఇష్టం లేదు. దానిని సంపూర్ణంగా సాగు చేయడము, అందులో పంటను పండించడము తనకిష్టమైన కార్యము. అదేవిధంగా ప్రియులారా, దేవుని యొక్క సంకల్పములో ప్రతి ఒక్కరము కూడా ముఖ్యమైన వారమే. ప్రతి ఒక్కరితో ఆయన ఏదో ఒకటి చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకొరకు ఇప్పుడు అగుస్తున్నా అంటాడు, ఈ లోకం జన్మించే ప్రతి బిడ్డ కూడా ఒక సందేశాన్ని మోసుకుని వస్తుంది. దేవుడు లోకం ఇంకా
ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడని. అనగా జన్మించే ప్రతి వ్యక్తి కూడా దేవుని సంకల్పాన్ని మోసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఒక గమ్యం లేకుండా ఈ లోకం బ్రతకడు. అందుకొరకే సమయము, జీవితము, సామర్థ్యం ఇవన్నీ కూడా దేవుని వరములుగా భావించాలి. వాటిని మనము వినియోగించాలి, సద్వినియోగపరుచుకోవాలి. అప్పుడు మాత్రమే మనము రక్షణను పొందగలము. అటువంటి అంశాన్ని మనము గొప్పగా ధ్యానించడానికి ఈనాడు మనము ఒక ఉపమానాన్ని చదువుకొని ఉన్నాము. ముఖ్యంగా క్రీస్తు ప్రభు దైవరాజ్య రహస్యం గురించి ప్రబోధించడానికి అనేక ఉపమానాలు ఎన్నుకుంటూ ఉన్నాడు. మనం చూసామంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా కూడా దాదాపుగా అనేక ఉపమానాల ద్వారా దైవరాజ్యం ఇలా ఉంటుంది, దైవరాజ్యం ఇలా ఉంటుంది అని చెబుతూ వచ్చాడు. నిన్నటి దినమున ఆదివారం కూడా మనము దైవరాజ్యము విలువైన ఆణిముత్యము లాంటిదని మనం చదువుకొని ఉన్నాము. కాబట్టి దైవరాజ్యం గురించి యేసు ప్రభు అనేక ఉపమానాలు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా నేడు మరొక ఉపమానాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. ఒక కథ రూపములో దైవరాజ్యములోని విలువల గురించి, దైవరాజ్యంలో మనకున్న స్థానం గురించి, దైవరాజ్యంలో మనకున్నటువంటి పాత్ర గురించి, దైవరాజ్యంలో మనం చేసినటువంటి సేవ గురించి ప్రభు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మనం చదువుకొని ఉన్నాము. ఒక యజమాని తన సేవకులను పిలిపించి వారికి తన యొక్క ఆస్తిని అప్పగించి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మొదటిది, ఆయన వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయనకు వెళ్ళే సమయం ఆసన్నమైనది. వెళ్ళేటప్పుడు తన యొక్క ఆస్తిని అలా గాలికి వదిలివేయకుండా దానిని కొనసాగించడానికి, దానిని ఇంకను అధికం చేయడానికి తన యొక్క సేవకులను పిలుస్తూ ఉన్నాడు. వారికి తన యొక్క ఆస్తిని అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తిరిగి ఆ యజమానుడు మళ్ళీ వస్తాడు. వచ్చినటువంటి ఆ సమయములో అప్పగించబడిన పనికి ఒక లెక్కను అడుగుతూ ఉంటాడు. కాబట్టి ముందుగా మనం గమనించాల్సింది యజమాని యొక్క కర్తవ్యము. యజమాని తన యొక్క ఆస్తిని తన సేవకులతో పంచుకుంటూ ఉన్నాడు. మీరు దీనిని స్వీకరించండి, దీనిని ఉచితంగా పొందుతూ ఉన్నారు, మీరు ఉదారంగా దీని కొరకు ప్రయత్నించండి, కష్టపడి పనిచేసి దీనిని వృద్ధి చేయండి, అధికం చేయండి అని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి వెళ్ళిన యజమాని తిరిగి వస్తాడు, లెక్కలు అప్పగించమని కోరుకుంటూ ఉంటాడు. లెక్కలు అప్పగించినప్పుడు విశ్వాసపాత్రంగా జీవించినటువంటి సేవకునికి బహుమానం లభిస్తూ ఉంది, యజమాని యొక్క ఆనందం లభిస్తూ ఉంది, పరలోక ఆనందం లభిస్తూ ఉంది. మరి యజమాని యొక్క సంపదను దుర్యోగం చేసినటువంటి వ్యక్తికి, సోమరితనంగా జీవిస్తున్న వ్యక్తికి యజమాని తిరిగి వచ్చినప్పుడు లెక్కలు అప్పగించినప్పుడు అతనికి తగిన దండన విధించబడుతూ ఉంది అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి దైవరాజ్యం అంటే యజమానుడు, సేవకులు, పని, తిరిగి తీర్పు దినము, ఈ 4 రకాలుగా ఉంటూ ఉంది. యజమానుడు వెళ్ళిపోయిన సమయానికి వచ్చే సమయానికి మధ్య ఎంతో కాలము సేవకులకు ఇవ్వబడుతూ ఉంది. అది ఎంత కాలం అనేది ఎవరికి తెలియదు. యజమాని వెళ్తూ ఉన్నాడు, మనము పరిశుద్ధంగా చదువుకుంటూ ఉన్నాము. చాలా కాలం తరువాత యజమాని తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ చాలా కాలం అనేది వ్యక్తిని బట్టి ఉంటుంది, పొందినటువంటి పనిని బట్టి ఉంటుంది, కష్టపడే తత్వం బట్టి ఉంటుంది. మరి ఇక్కడ ఇద్దరు సేవకులు ఏ విధంగా పొందినటువంటి వరహాలను అధికం చేస్తూ ఉన్నారు, శ్రమను చూపిస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు, యజమానిని ఎలాగైనా సంతృప్తిపరచాలని కోరుకుంటూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు, మనం గమనిస్తూ ఉన్నాము. మరొక వైపు దుష్ట సేవకుడు సోమరిపోతూ యజమాని యొక్క సంపదలను దాచిపెడుతూ ఉన్నాడు, భద్రంగా పెడుతూ ఉన్నాడు. యజమాని వచ్చిన లెక్క అడుగుతాడు, నేను దీనిని అలాగే తిరిగి ఇవ్వాలి, లేకుంటే నన్ను దండిస్తాడు, శిక్షిస్తాడు అన్నటువంటి ఒక భయముతో అలా దాచిపెడుతూ ఉన్నాడు. ఈ 2 రకాల స్వభావాలను మనము ధ్యానించాలి ప్రియులారా. అప్పుడే ఆ సమయాన్ని ఏ విధంగా వినియోగించాలి అన్నటువంటి అంశం కూడా మనకి బోధపడుతూ ఉంది. ఈ ఇద్దరు వ్యక్తులు 2 స్వభావాలు. మొదటి ఇద్దరు వ్యక్తులు కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉన్నారు. వారికి తెలుసు వారు యజమానులు కాదు, సేవకులు మాత్రమే అని. సేవకులుగా వారు యజమానిపై ఆధారపడి ఉంటూ ఉన్నారు. యజమాని తమకు అప్పగించిన పని గురించి ఆలోచిస్తూ ఉన్నారు.
ఆ పనిని శ్రద్ధగా చేయాలి అనేటువంటి ఆశను కలిగి ఉన్నారు. ఎంత కష్టమైనా సరే యజమాని తిరిగి వచ్చినప్పుడు నేను అతనికి అర్హమైన జీవితం జీవించాలి అని కోరుకొని ఉన్నారు. ఈ విధంగా ఆ ఇద్దరు సేవకులు కూడా వారికి ఇచ్చిన వరహాలను రెట్టింపు చేస్తూ ఉన్నారు. కాబట్టి వరహాలు పొందినటువంటి వారు ఎవరు కూడా దాన్ని దాచిపెట్టడం కాదు, కానీ దానిని అధికం చేయాలి, విశ్వాసముగా వాటిని పనిలో చూపించాలి. కాబట్టి మనము కూడా అనేక మార్లు దేవునికి వరాలను పొందుతూ ఉన్నాము. వాటిని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది మనం ధ్యానించుకోవాలి ప్రియులారా. ఇవ్వబడిన సమయంలో ఎంతవరకు నేను ఆ దేవుడిచ్చినటువంటి వరాన్ని అధికం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను పుట్టినప్పుడు చిన్న విశ్వాసం, ఇప్పుడు నా విశ్వాసం ఎంతగా ఎదిగింది అని ఆలోచించుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎంత సమయాన్ని కేటాయించాను, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి దాని ప్రకారం జీవించడానికి ఎంత సమయాన్ని వెచ్చించాను, దేవుడు నాకు అనుగ్రహించిన స్త్రీ సభ అభివృద్ధి కోసం నేను ఎంతవరకు ప్రయత్నం చేశాను, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క దివ్య సంస్కారాలను నేను పొందడానికి వాటిలో పాల్గొనడానికి ఎంత సమయాన్ని వెచ్చించాను, ఈ విధంగా ఎంతటి విశ్వాసాన్ని నేను ప్రదర్శించాను అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించుకోవాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే యజమాని తిరిగి వచ్చినప్పుడు మనతో ఒక మాట అంటాడు, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించావు, ఇదిగో నీకు అనేక విషయములను అప్పగిస్తున్నాను, నీ యజమాని ఆనందంలో పాలు పంచుకొనుము. ఇటువంటి గొప్ప వాక్యాన్ని, అభినందన వాక్యాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అలా సిద్ధపడాలంటే మనము ఆ సమయాన్ని ప్రభు కొరకు వెచ్చించాలి. మరి రెండవదిగా ఆ దుష్ట సేవకుడు ఏ విధంగా ఉంటూ ఉన్నాడు? అతనికి అనేక ఆలోచనలు ఉన్నాయి. మొదటిది, అందరికీ 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు అనేటువంటి ఒక అసంతృప్తి. రెండవది, దీనివల్ల నాకేమి లాభము, నేను ఎంత కష్టపడి పని చేసినా కూడా ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చేది యజమానికి కదా, సంపదలు చెందేది యజమానికి కదా అని చెప్పి ఒక సోమరితనంతో తన యొక్క పనిలో నిమగ్నమై యజమాని యొక్క పనిని పక్కన పెట్టేశాడు. ఇందుకొరకు తనకు ఎంచుకున్నటువంటి ఒక మార్గము ఆ ధనమును భూమిలో దాచిపెట్టడం. మొదటి మనిషి చేసినటువంటి పాపం కూడా ఇదే. ఆదాము చేసిన పాపం కూడా ఇదే. ఆదాము, నీవు ఎక్కడ దాగుకొని ఉన్నావు? నా స్నేహాన్ని ఎక్కడ దాచిపెట్టావు? నా బంధాన్ని ఎక్కడ దాచిపెట్టావు? నా జ్ఞానాన్ని ఎక్కడ దాచిపెట్టావు? ఎందుకు నీవు దాగుకొని ఉన్నావు అని ఆనాడు ఆ తండ్రి దేవుడు ఆదామును ప్రశ్నించే విధంగా మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఓ సేవకుడా, నేను ఇచ్చిన వరములను ఎక్కడ దాచిపెట్టావు? నీ జీవితాన్ని ఎందుకు నీవు దాచిపెట్టుకొని ఉన్నావు? నీకు ఇచ్చిన శక్తిని ఎందుకు నీవు దుర్వినియోగం చేస్తూ ఉన్నావు? నీకు ఇచ్చిన సమయాన్ని ఎందుకు నీవు వినియోగం చేసుకోవడం లేదు అని ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉంటాడు. దుష్ట సేవకుని ప్రశ్నించే విధంగా మనల్ని కూడా. మరి మనము ఏ కోవకు చెందినటువంటి వ్యక్తులుగా ఉన్నాము అనేది ధ్యానించుకోవాలి ప్రియులారా. ఉత్తమ బంటుల్లా ఉంటూ ఉన్నామా, లేదా దుష్ట సేవకుల్లా జీవిస్తూ ఉన్నామా? మనకు ఇవ్వబడిన సమయాన్ని ఏ విధంగా వెచ్చిస్తూ ఉన్నాము? ఈ కరోనా సమయంలో, ముఖ్యంగా లాక్డౌన్ జరిగే సమయంలో అనేక మంది ప్రముఖులు అన్నారు, ఇప్పుడు ఎటువంటి పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది, ఈ యొక్క కాలాన్ని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నారని అడిగినప్పుడు అనేక మంది ప్రముఖులు అంటూ ఉన్నారు, ఈ సమయము ఒకవైపు కరోనా వల్ల బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా, భయం కలిగి ఉన్నప్పటికీ కూడా, మరొక వైపు ఈ సమయాన్ని ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము, దేవుడు మాకు ఇచ్చిన సమయంగా భావిస్తూ ఉన్నాము, మా యొక్క కుటుంబాలతో ఎక్కువ కాలం గడపడానికి ఈ యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము అని చాలా అనుకూల దృక్పథంతో చూశారు. మరి మనము మన యొక్క దినచర్యలో ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా వెచ్చిస్తూ ఉన్నాము? 24 గంటలు ఏ గడియను దేనికోసం వెచ్చిస్తూ ఉన్నాము మనము లెక్క చెప్పాలి ప్రియులారా. కాబట్టి ప్రతి దినము కూడా నేను టీవీ చూడటానికి కొంత సమయాన్ని వెచ్చించినప్పుడు, పిల్ల పాపలతో ఉండడానికి ఒక సమయాన్ని వెచ్చించినప్పుడు, ఆహారాన్ని సిద్ధం చేసుకొని భుజించడానికి సమయాన్ని కేటాయించినప్పుడు, ఆత్మ కొరకు, ఆత్మరక్షణ కొరకు ప్రార్థించడానికి ఒక సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నానా? ఎంత సమయాన్ని నేను ప్రభు కోసం వెచ్చిస్తూ ఉన్నాను? ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి,
ఆయన వాక్యాన్ని ఆలకించడానికి, దివ్య బలి పూజలో పాల్గొనడానికి, ఈ దివ్యవాణి టీవీ ద్వారా వచ్చేటువంటి దైవానుగ్రహాలను పొందడానికి ఎంత సమయాన్ని నేను వెచ్చిస్తూ ఉన్నాను ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియులారా, సమయము దేవుని యొక్క వరము, సామర్థ్యము దేవుని యొక్క వరము. ఆ వరాన్ని మనము స్వీకరించి ఉన్నాము. స్వీకరించిన మనము ఆ సమయాన్ని వృధా చేయకూడదు. స్వీకరించిన మనము మన యొక్క సామర్థ్యాన్ని దాచిపెట్టకూడదు. ఆ గోతిలో నుండి బయటికి తీసి మనము మన సామర్థ్యాన్ని వెచ్చించాలి. కష్టపడి పని చేయాలి. ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది, ఎంత ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అనేది తర్వాత సంగతి. కానీ నేను ప్రభు కొరకు కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానా, నేను పనులను ఆదుకోవడానికి నా సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నానా అనేది మాత్రమే చాలా ముఖ్యమైనది. ఈ విధంగా ప్రియులారా, మనం పొందినటువంటి సమయాన్ని, సామర్థ్యాన్ని వెచ్చించుదాం. ప్రభు యొక్క మహిమ కోసం ప్రార్థనలో గడుపుదాం. పరుల సేవ కోసం మనము ప్రేమతో మన సమయాన్ని వారి కోసం కేటాయిద్దాం. ఈ విధంగా దేవుని యొక్క రక్షణలో పాలు పంచుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మన యొక్క విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. ప్రేమగల సర్వేశ్వర పరలోక తండ్రి, మా ప్రేమన ప్రభువా మీకు స్తోత్రములు. క్రీస్తు అను నీ కుమారుని మాకు ఒక వరముగా దయచేసి ఉన్నారు, మీకు స్తోత్రములు. శ్రీసభ అను ఒక సంఘాన్ని మీరు మాకు వరముగా దయచేసి ఉన్నారు, మీకు స్తోత్రములు. దైవ వాక్కు అను బైబిలును మాకు వరముగా దయచేసి ఉన్నారు, మీకు స్తోత్రములు. దివ్య బలి పూజను, అనేక దివ్య సంస్కారాలను మాకు వరముగా దయచేసి ఉన్నారు, మీకు స్తోత్రములు. ఈ వరములను స్వీకరించిన మేము వాటికి విశ్వాస పాత్రంగా ఫలభరితంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ ఆదుకోమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తుని పునాది రాయిగా మలచి నీవు స్థాపించినటువంటి శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. శ్రీసభ పాలకులు పాపు గారిని దీవించండి, మేత్రాలను దీవించండి, గురువులను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి, సకల క్రైస్తవులను దీవించి అందరం కూడా ఈ దైవరాజ్య వ్యాప్తి కొరకై కంకణం కట్టుకొని ఉత్తమ సేవకులు జీవించే భాగ్యాన్ని, ఆత్మశక్తి అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, పరమ వైద్యుడా, ఈ ప్రపంచాన్ని నీ కరుణకు అప్పగిస్తూ ఉన్నాము. ఈ కరోనా సమయంలో ప్రపంచమంతా కూడా విలవిలలాడుతూ ఉండగా ఈ ప్రపంచాన్ని మీ దయతో చూడమని వేడుకుంటూ ఉన్నాము. ఈ కరోనా బారి నుండి ప్రపంచాన్ని కాపాడమని కోరుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ధైర్యంతో నింపమని, వారికి ఆత్మస్థైర్యాన్ని నింపమని వేడుకుంటూ ఉన్నాము. ఇందుకొరకు పనిచేసే ప్రభుత్వాన్ని దీవించమని, దీనికి ఒక మందును కనిపెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి వైద్యులను దీవించమని, సకాలంలో దీనికి ఒక నివారణ చర్యను మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, ప్రేమమయ సర్వేశ్వర, మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మా కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి, ఐక్యతను, అనురాగాన్ని దయచేయండి. ప్రత్యేక విధంగా మనస్పర్ధలతో, అపోహలతో, అపార్థాలతో విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీ పవిత్ర ఆత్మ శక్తి ద్వారా ఆ కుటుంబంలో ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా కుటుంబంలో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారందరిని దీవించి మీ యొక్క కరుణతో వారిని స్వస్థపరచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయ సర్వేశ్వర, మీరు మాకు ఒక వరముగా దయచేసినటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ యొక్క దైవరాజ్య విలువలను, దైవరాజ్య సందేశాన్ని ప్రపంచ నలుమూలలో చాటడానికి మీరే స్థాపించినటువంటి ఈ దివ్యవాణి టీవీ ఛానల్ దీవించండి. ఇందులో పనిచేసే సిబ్బందిని దీవించండి, వారి తలంపులను నెరవేర్చండి, వారి యొక్క క్రియలను మీరు సఫలీకృతం చేయండి. వారు చేపట్టే ప్రతి పనిని కూడా మీ మహిమార్థం వినియోగించుకోమని, అనేక మంది ఈ యొక్క టీవీ ద్వారా రక్షణ సందేశాన్ని పొందే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క విన్నపములను ఆ దేవుని సమర్పించుకుందాం. ప్రార్థించుదాము. ప్రేమగల సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా,
నీకు స్తోత్రములు. మా జీవిత కాలం అంతా కూడా నీ వరమని భావిస్తూ ఉన్నాము. మా జీవితంలో ఏ సమయాన్ని వృధా చేయకుండా మీకు విశ్వాసములో ఎదగడానికి దాన్ని వినియోగించుకున్నట్లు మమ్మల్ని దీవించమని, మా జీవితాన్ని మీ మహిమార్థము పరుల సేవలు వినియోగించినట్లు దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ మనవులను మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితముని నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగము నీవు బొసగి, ప్రేమయనిడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తుల పెత్తైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్మ పరిశుద్ధపరచునట్లును, కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల పితైన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయంగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వాన్ని పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులను, భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హొస్సాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర
రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తం పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అత్తమ్మ బాల అగ్రపీఠాధిపతిని, గురువందతబడి మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్తనమందు నిమిత్తం చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశను చేర్చుకునము. మా అందరిపై దయచూపము. దేవుని కనితలు మరే మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదిలోనికి సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన సమయాన్ని, మన సామర్థ్యాన్ని ప్రభు కోసం వెచ్చించాలంటే పవిత్రాత్మ శక్తి కావాలి. ప్రభు యొక్క ప్రార్థన ద్వారా పవిత్రాత్మ శక్తి కోసం ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు తన తండ్రి తనకిచ్చిన సమయాన్ని వెచ్చించి ప్రపంచ రక్షణ కోసం తన ప్రాణమును అర్పించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభు యొక్క ప్రేమ విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాదమునకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయుము. మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని యందు అమరం, ప్రభుని యందు నిరతం. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసుక్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. నేటి నుండి మీతోనే కలకాలం నివాసం, అన్నమాట అనుసారం ప్రసాదించే సహవాసం. అజ్ఞాతముగా మన అదృష్టముగా అవని బోవా దైవమి అరుదించే యోగమైన ప్రభుని విందు మధురం. సా నిదని దమద సని దమ గమదని సాసా నిదని నీ దద సాస నిద గమ గమదని. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసుక్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. పునీత ఆరోగ్యనాథునికి ప్రార్థన. సర్వశక్తుల సర్వేశ్వర స్వామి, సర్వశక్తి గల సర్వేశ్వర స్వామి,
అంటువ్యాధులు క్షామము, అంటువ్యాధులు క్షేమము, జ్వరము మొదలైన విపత్తులలో జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు బాధపడు సమస్తులు ముక్తి భాగ్యం పొందిన ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని ఆరోగ్యనాథుని వేడుకొనినట్లయినా తమ జాడ్యము తీరి గుణపడుదురని వారి శరీరం యొక్క ప్రక్కలోనున్న పలక మీద వ్రాయబడినది గాన మీ సన్మనస్కుని ద్వారా వాగ్దత్తమునివ్వ చిత్తగించితిరి. వారి యొక్క ప్రార్థనా సహాయమును అడుగువారమైన మేము వారి యొక్క వేడుదల వల్ల మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన కరోనా అంటువ్యాధిలో నుండి మమ్ము బ్రోచి రక్షించున్నట్లుగా దేవుడు వారిని మనవి చేయుచున్నాము. వారి సహాయములను అడుగువారలమైన మేము మా ఈ వస్తువులన్నింటినీ క్రీస్తునాథుని యొక్క దివ్య ముఖమును చూచి మాకు దయచేయ కరుణించండి స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించేతిమి. మాటలతో వర్ణింపలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి యొక్క ఆరాధన సమర్పించేవారు నూతలపాటి ఫ్రాన్సిస్, నూతలపాటి దేవకృపవరం, ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, నూతలపాటి దీపకు కరోనా నుండి పూర్తి స్వస్థత దయచేయమని ఈ జేవియర్ జసింత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ మిడతాడ లలిత అఖిలేష్ రక్షణలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీతలం నెరవేరాలని ఈ యొక్క ఆరాధన సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మౌలాలి విచారణ ఎన్ ఫ్రాన్సిస్ ఆత్మజ్ఞత విశ్రాంతి చేకూరాలని రత్న ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యులు ఈ యొక్క ఆరాధనను సమర్పిస్తూ ఉన్నారు. వందనం చేయుదా వందనం చేయుదా ఇంత మంచి దేవునకు వందనం చేయుదా వందనం చేయుదా వందనం చేయుదా ఇంత మంచి దేవునకు వందనం చేయుదా. స్తోత్రం సలుపుదా స్తోత్ర సలుపుదా మము రక్షించు దేవునికి స్తోత్రం సలుపుదా స్తోత్రం సలుపుదా స్తోత్రం సలుపుదా మము రక్షించు దేవునకు స్తోత్రం సలుపుదా.
స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, మమ్ము కాపాడు దేవునకు స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, మమ్ము కాపాడు దేవునకు స్తుతులు చెల్లిద్దాం. కీర్తన పాడుదా, కీర్తన పాడుదా, మమ్ము పోషించు దేవునకు కీర్తన పాడుదా, కీర్తన పాడుదా, కీర్తన పాడుదా, మమ్ము పోషించు దేవునకు కీర్తన పాడుదా. వందనం చేయుదా, వందనం చేయుదా, ఇంత మంచి దేవునకు వందనం చేయుదా.